అమరావతి మీదన జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. వెనక్కి తగ్గాల్సిన మాటలున్నాయి. బాధ్యతగా వ్యవహరించాల్సిన అంశాలు. అమరావతి మీద పబ్లిక్ ప్రాస్పెక్ట్ ఎట్లుందంటే, అమరావతి అన్నది 29 గ్రామాలకి పరిమితం కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఆ ప్రాంత వాసులు మాత్రం. ఆ గ్రామాల 29 గ్రామాల వాసులు మాత్రం. వాళ్ళతో పాటుగా అక్కడ భూములు కొనుక్కున్నటువంటి టీడీపీకి సంబంధించిన అభిమానులు. మిగతా టీడీపీ అభిమానులు కూడా అమరావతి, విజయవాడ, గుంటూరు కలవాలనుకుంటున్నారు. విజయవాడ, గుంటూరులు కలిసి ఉన్నట్టే అని భావించేసి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ అమరావతి ఒక మున్సిపాలిటీ స్థాయికి కూడా ఇంకా నగరంగా అనౌన్స్ చేయలేదు. అదేదో ఒక సినిమా, అల్లు అర్జున్ సినిమా ఉంటుంది, వీళ్ళని పట్టుకోవడానికి అయ్యా చెప్పండి అయ్యా అన్నట్టు. ఇప్పుడు అమరావతిది పిన్ కోడ్ ఏదో చెప్పండి అయ్యా, అమరావతికి జ్యూరిస్డిక్షన్ ఏదో చెప్పండి అయ్యా, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చెప్పండి అయ్యా అని జనం అడుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది జగన్కి ఫెచ్చింగ్. కానీ జగన్ నమ్మట్లేదు. అలాగ తిట్టుకునే వాళ్ళు ఎవరు జగన్ నమ్మట్లేదు. జగన్ మావిగన్ ప్రతిపాదన కారణంగా చంద్రబాబు నాయుడు విజయవాడ, గుంటూరు కలుపుతాడేమో అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇక కలపడు అన్నటువంటి నమ్మకం వచ్చేసి. ఎందుకు అంటే, ఇప్పుడు జగన్ ఈ 3 ఊర్లు కలుపుతాడు అంటే అమరావతికి బిజినెస్ పోతుందని భయపడిపోతాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ 2 కలపడిక అన్నటువంటి ఫీలింగ్ వచ్చేసింది. ప్రజలకు ఎలా ఉందంటే ఫీలింగు, అమరావతి విజయవాడ, గుంటూరులతో కలిసి ఉండాలి. ఇది నెంబర్ 1. దాంతో పాటుగా అమరావతికి సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి అడుగు జనం కోరుకుంటున్నటువంటిది ఏంటంటే, మళ్ళీ మారాలని కోరుకోవట్లేదు. ఇప్పుడు రేపు జగన్ వచ్చి విజయవాడ, గుంటూరుల మధ్యన కట్టాలని కోరుకోవట్లేదు వాళ్ళు ఎవరు కూడా. అక్కడ కార్యక్రమం కొనసాగించాలని కోరుకుంటున్నారు. అక్కడ ఉన్నదాన్ని ఎక్స్పాండ్ చేయమంటున్నారు. అంతేగాని అమరావతిది ఇప్పుడు కడుతున్నాయి, రేపు 3 ఏళ్లలో పూర్తవుతాయి. ఖచ్చితంగా టవర్స్ కడుతున్నారు, అవి పూర్తవుతాయి. ఈ 3 ఏళ్లలో పూర్తయిపోతాయి. ఎలక్షన్స్ టైంకి గ్యారంటీగా చక్కటి రోడ్లు, అట్లాగే ఒక 100 దాకా బిల్డింగులు ఉంటాయి, ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్ భవనాలు కలిపి. అవి చూపెట్టి రేపు ప్రభుత్వం వెళ్తుంది ఎన్నికలకి. జగన్ని ఎట్లా నమ్మాలి జనం? జగన్ వస్తే అది వదిలేసి మళ్ళీ విజయవాడ, గుంటూరు మధ్యలో కడతాడేమో అన్నటువంటి భయం. దానికి స్పష్టతనివ్వండి. మేమొస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్తున్నాం, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కూడా కలపమని. నిన్న నాని గారు తెనాలి కూడా కలపమన్నట్టున్నారు. కలపండి, అది సిఆర్డీఏ పరిధిని అమరావతిలో కలిపి ఆ సిఆర్డీఏ పరిధిని మొత్తం నగరంగా ప్రకటించండి. మీరు చెయ్యకపోతే మేము ఎన్నికల్లో ఆ పని చేస్తాం, మాది అదే హామీ ఉంటుంది అని చెప్తే ఓకే. బట్ వైసీపీ ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు, రేపు ఎన్నికల్లో ఆ హామీ ఇవ్వాలనుకుంటుంది. ఇది ఇద్దరి మధ్యన జరుగుతున్న తంతు.